హిందూ దేవీ దేవతలని దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రశ్న రావణ్ అలియా జోసెఫ్ వైఖరిని నేను తప్పుపడతా. అయితే అసలు కేసు కాకుండా కొసరు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతా అతనికి వాల్యూ పెంచుతున్నారా? ఇప్పుడు వరుసబెట్టి 3 కోర్టుల్లో ఒకటే తరహా కేసు. పవన్ కళ్యాణ్‌ని తిట్టాడు, కేసు పెట్టాం. జనసేన అభిమానులు వెంటపడ్డారు. అయిపోయింది. కోడిగుడ్లు ఇసిరారా ఏమైంది? అతను ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఇట్లా చూపెడతాడు, వెళ్తాడు. అయిపోయింది. అక్కడ బెయిల్ ఇచ్చేస్తారు. మళ్ళీ బెయిల్ ఇచ్చేస్తారు. మళ్ళీ అసలు ఈ కేసులన్నీ కలిపి హైకోర్టులో పెడితే చివాట్లు పెడతది. సుప్రీంకోర్టు అయితే తిట్టింది తిట్టకుండా తిడతది. ఎందుకని? ఒక అంశానికి సంబంధించిన కేసు ఒక్క చోట మాత్రమే పెట్టాలి. మిగతాది ఏదన్నా ఉంటే గనక రిఫరెన్స్ కింద ఉండాలన్నటువంటిది అనేక సార్లు చెప్పింది. అది తెలిసి కూడా తప్పు చేస్తున్నది వ్యవస్థ. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోదొచ్చేటప్పటికి ఏ కేసు పెట్టాలా? మత విద్వేషం రగిలిస్తున్న దేనికి? హిందూ దేవీ దేవతల్ని దూషిస్తాడు నేరుగా. అదొదిలేసి పవన్ కళ్యాణ్‌ని నిందిస్తున్నాడన్న కేసులు మాత్రమే పెడుతున్నారు. అప్పుడు దానివల్ల వ్యక్తిని విమర్శించేటప్పుడు చట్టం ఏమి చేయదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈయనది జగన్‌ని తిట్టడా? లేకపోతే జనసేనోళ్ళు వీళ్ళని తిట్టట్లేదా? కాబట్టి ఆ యాస్పెక్ట్‌లో అయితే చట్టం వర్తించదు. అది తెలిసిన అదే తరహా కేసులు పెట్టడం ద్వారా పవన్‌కి న్యాయం చేస్తున్నారా? ఆ ప్రశ్న రావణ్‌కి న్యాయం చేస్తున్నారన్నది ఆలోచించుకోవాల్సింది.